మెదక్ జిల్లా రామేంపేట మండలం కర్జాల గ్రామంలో హరితహారం యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆయుషాక ఆధ్వర్యంలో యోగా శిక్షకులు భరత్ గ్రామస్తులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగా సాధన చేయడం ద్వారా జరిగే లాభాలను ప్రతిరోజు 1 గంట పాటు యోగాసనాలను ఆచరించాలని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని, రాబోవు తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల శ్రీశైలం, తాజా మాజీ సర్పంచ్ శ్యామ్, ఆశా వర్కర్లు సర్లారాణి, చంద్రకళ, చాకలి శ్యామ్, చింతన్ సత్యం, కమ్మరి రమేష్, సతీష్ కుమార్, గుల్ల రమేష్, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. కాట్రియాల గ్రామ పంచాయతీ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యోగా గురించి, యోగా యొక్క ఫలితాల గురించి గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి సార్ గారికి మరియు ఇటు అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఆయుషాక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కాట్రియాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటుతున్నాము. అందులోనే యువకులు, పంచాయత్ సెక్రటరీ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.